గట్ హెల్త్ కోసం ఆయుర్వేద ఆహార విధానం. సంజయ్ ఉవాచ కోసం రూపొందించిన వీడియో కంటెంట్. ఆయుర్వేదం ప్రకారం ఆహారం మన శరీరానికి ఔషధం. గట్ హెల్త్ను మెరుగుపరచడానికి ఆయుర్వేద ఆహార విధానం జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది, శరీరంలో సమతుల్యతను తెస్తుంది మరియు మనసును శాంతపరుస్తుంది. ఈరోజు సంజయ్ ఉవాచలో గట్ హెల్త్ కోసం ఆయుర్వేద ఆహార చిట్కాలను, రోజువారీ భోజన ప్రణాళికను మరియు దాన్ని ఎలా అనుసరించాలో మీతో పంచుకుంటున్నాం. ఈ ఆహార విధానం సులభం, సహజం మరియు మీ జీవనశైలిలో సర్దుబాటు చేయడానికి అనుకూలం. ఆయుర్వేద ఆహార సూత్రాలు. గట్ హెల్త్ కోసం తాజా, సీజనల్ ఆహారం. ఎల్లప్పుడూ తాజా, స్థానికంగా లభించే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు తినండి. పాత లేదా ప్యాకేజ్డ్ ఆహారాలు జీర్ణ వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తాయి. వేడి, తేలికైన ఆహారం, గోరువెచ్చని, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు, మూంగ్ దాల్, హిచ్డీ గట్ను శాంతపరుస్తాయి. చల్లని లేదా భారీ ఆహారాలు, ఫ్రైడ్ ఫుడ్స్ మానుకోండి. మీ దోష ప్రకృతి తెలుసుకోండి. వాత, పిత్త, కఫ దోషాల ఆధారంగా ఆహారం సర్దుబాటు చేయండి. ఉదాహరణకు, వాత దోషం ఉన్నవారు వెచ్చని, నీటితో కూడిన ఆహారాలు తినాలి. పిత్త దోషం ఉన్నవారు చల్లని, తీయని ఆహారాలు ఎంచుకోవాలి. సమయానికి భోజనం. ఆయుర్వేదం ప్రకారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య పెద్ద భోజనం, రాత్రి 7 గంటలలోపు తేలికైన భోజనం తినడం గట్కు మంచిది. మసాలాల వాడకం. జీరా, ధనియా, సోంపు, ఇంగువ వంటి జీర్ణానికి సహాయపడే మసాలాలను ఆహారంలో చేర్చండి. ఒకరోజు ఆయుర్వేద డైట్ ప్లాన్. గట్ హెల్త్ కోసం ఉదయం 6:30 నుంచి ఉదయం 7:30 వెచ్చని నీరు, 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా 1 చిటికెడు సోంపు పొడి కలిపి తాగండి. ఇది జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. బ్రేక్ఫాస్ట్. 1 గిన్నె ఓట్స్ కిచ్డీ, ఓట్స్, మూంగ్ దాల్, కొద్దిగా జీరా, ఇంగువతో వండినవి లేదా రాగి దోశ కొబ్బరి చట్నీతో. కూరగాయలు, క్యారెట్, బీన్స్ జోడించండి. మధ్యాహ్న భోజనం 12 నుంచి మధ్యాహ్నం 2 గంటలు మెయిన్ మీల్. గోధుమ అన్నం లేదా జొన్న రొట్టెతో మూంగ్ దాల్ కూర, పాలకూర లేదా దొండకాయ కూర. కొద్దిగా నెయ్యి జోడించండి. ఇది గట్ లైన్ను పోషిస్తుంది. సాయిడ్. 1 చిన్న గిన్నె రైతా, క్యారెట్, కీర రైతా. డ్రింక్. సోంపు నీరు. 1 టీ స్పూన్ సోంపు గింజలను నీటిలో మరిగించి చల్లార్చి తాగండి. సాయంత్రం స్నాక్. 4 నుంచి సాయంత్రం 5 గంటలు 1 గిన్నె వేయించిన మొక్కజొన్న, మక్కీ లేదా 1 ఆపిల్ లేదా అరటిపండు. ఇవి తేలికగా జీర్ణమవుతాయి మరియు గట్పై ఒత్తిడి చేయవు. రాత్రి భోజనం 6:30 నుంచి రాత్రి 7:30 లైట్ మీల్. వెజిటబుల్ సూప్, క్యారెట్, బీట్రూట్, కొద్దిగా జీరా, ధనియాతో లేదా మూంగ్ దాల్, కిచ్డీ వారి ఆహారాలు. చల్లని సలాలు రాత్రిపూట మానుకోండి, ఎందుకంటే ఇవి జీర్ణ వ్యవస్థను నెమ్మదిస్తాయి. రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు జీరా పొడి లేదా 1 చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి తాగండి. ఇది రాత్రిపూట జీర్ణ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఆయుర్వేద ఆహార చిట్కాలు. మెల్లగా తినండి. ఆహారాన్ని బాగా చప్పరించడం వల్ల జీర్ణ ఎంజైమ్లు సరిగ్గా పనిచేస్తాయి. తొందరపడి తినడం మానుకోండి. అజీర్ణం కలిగించే ఆహారాలు మానుకోండి. ఎక్కువ మసాలా, వేయించిన ఆహారాలు, ప్రాసెస్ ఫుడ్స్ గట్ను చికాకు పెడతాయి. సమయానికి తినండి. రోజు ఒకే సమయంలో భోజనం చేయడం వల్ల గట్ రిథం మెరుగుతుంది. మానసిక శాంతి. భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. టీవీ లేదా ఫోన్ చూడటం మానుకోండి. ఇది జీర్ణానికి సహాయపడుతుంది. మీ ఆరోగ్య ప్రయాణంలో ఈ ఆయుర్వేద చిట్కాలు మరియు సజెషన్స్ మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాము. మీరు ఈ వీడియోను ఇష్టపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా సంజయ్ ఉవాచ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కి ఓర్ ఎంచుకోండి. మీ మద్దతు మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి.